పరబ్రహ్మాన్ని స్త్రీ రూపంగా భావన చేసినప్పుడు అమ్మవారుగా నిలబడుతుంది. ఆవిడ రాశీభూతమైన కారుణ్యమవుతుంది. అందుకే ఆగదు. శాకంభరీ స్వరూపం అంత గొప్పదిగా ప్రస్తుతి చేయబడడానికి కారణం అదే. దుర్గముడు అని ఒక రాక్షసుడు బయలుదేరి విచిత్రమైన కోరిక కోరాడు తపస్సు చేసి బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు. బ్రాహ్మణుల దగ్గర ఉన్నటువంటి వేదమంత్రములన్నీ కూడా నాకు తెలియాలి, వేదములన్నీ నాకు వశమైపోవాలి, బ్రాహ్మణులన్నీ మరిచిపోవాలన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. అందరూ మంత్రాలు మరిచిపోయారు. ఇక సంధ్యావందనం లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు, పూజ లేదు, ఏమీ లేదు. యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే స్వాహాకారంతో దేవతలకి వెళ్ళలేదనుకోండి హవిస్సు, దేవతలు ఆగ్రహిస్తే వాళ్ళు వర్షం కురిపించరు. వర్షం కురిపించలేదనుకోండి భూమి మీద పంట పండదు. పంట పండలేదనుకోండి 2 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులు కానీ 4 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులు కానీ సంతోషంగా ఉండలేరు. ఇప్పుడు లోకంలో ఆకలి ఎక్కువైపోయింది. ఇంతమంది బాధపడుతుంటే సంతోషించడం రాక్షస లక్షణం. అందుకని దుర్గముడు సంతోషిస్తున్నాడు. ఓ యజ్ఞం చేసి అమ్మవారిని పిలుద్దామంటే వాళ్ళకి వేదమంత్రాలన్నీ మరుపుకు వచ్చేసాయి, ఏమి జ్ఞాపకం లేవు, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇన్ని లక్షల మంది పీనుగుల పెద్ద పెద్ద పర్వతాల్లా పడిపోతున్నారు. హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని స్తోత్రం చేశారు, అమ్మ కనపడమని. ఆవిడ తథాస్తు అని ఎప్పుడో వర్షం కురిపిస్తాను, ఇంకా మొక్కలు మొలుస్తాయి, చెట్లు పెరుగుతాయి, కాయలు కాస్తాయి, పళ్ళు పండుతాయి, పంటలు పండుతాయి, మీరు తిందురుగాని అప్పుడు వర్షం వస్తుంది, నీరు వస్తుంది, తాగుదురుగానంటే ఈలోగా ఎంతమంది పడిపోతారు. అందుకే ఆవిడ శాకంభరిగా వచ్చింది. శాకంభరి అంటే ఒంటి నిండా కన్నులు, ఆ కన్నుల నుండి మేఘములను సృష్టించి వర్షం కురిపించేసింది అప్పటికప్పుడు. ఒంటి నిండా ఆకులు, కాయగూరలు, పళ్ళు అన్నీ పట్టుకొచ్చి ఇన్ని కోట్ల మందికి అందించింది. అందుకే ఇప్పటికీ విజయవాడలో కనకదుర్గమ్మని ఇతర దేవస్థానాల్లోనూ అమ్మవార్లని శాకంభరిగా అలంకారం చేస్తే వర్షం పడుతుంది. మేము కాకినాడ అయ్యప్ప స్వామి దేవస్థానంలో శారదా నవరాత్రులు చేసేటప్పుడు శాకంభరిగా అలంకారం చేసి ఇలా కిందకి దిగ్గానే వచ్చేస్తాయి మేఘాలు, బ్రహ్మాండమైన వర్షం పడుతుంటుంది. అందుకే అప్పటికప్పుడు అన్నం పెట్టే తల్లి. అందుకే కనకధారా స్తోత్రం చేస్తే శంకరాచార్యుల వారు కేవలం సరస్వతీదేవిని, లక్ష్మీదేవిని, పార్వతీదేవిని మాత్రమే పిలవలేదు. పేద బ్రాహ్మణి అన్నం లేదు లోపల, ఉన్న ఉసిరికాయ ఒక్కటి నాకు ఇచ్చేసింది. ద్వాదశి నాడు ఉపవాసం పారణ చెయ్యాలి, ఆ ఉపవాసం వ్రతాన్ని విరమణ చెయ్యాలంటే ఉన్న ఉసిరికాయ ఒకటి నాకు ఇచ్చేసింది, అన్నం లేదా ఆవిడికి. శంకరాచార్యుల వారి గుండె కరిగిపోయింది. అందుకని గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరమల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని పిలిచారు. శాకంభరీతి అమ్మ ఆ రూపాన్ని కూడా పిలిచారమ్మ. వెంటనే అన్నం పెట్టమ్మా. ఆ తల్లి అన్నం పెట్టడంలో ప్రసిద్ధి వహించింది. అన్నం ఒక్కటే కాదు ఆవిడ పెట్టేది. అన్నం పెట్టి శరీరం ఒక్కటి పెరిగితే ఇది ఎందుకు పనికొస్తుంది? గత జన్మలలో చేసుకున్న పాపాలకు ఫలితాన్ని అనుభవించడానికి, సుఖాన్ని పుణ్యానికి ఫలితంగా అనుభవించడానికి, మళ్ళీ పాపాలు చేయడానికి పనికొస్తుంది, లేదా కొత్త పుణ్యం చేయడానికి. కానీ అమ్మవారి అనుగ్రహం కలిగిందనుకోండి జ్ఞాన వైరాగ్యములు కూడా కలుగుతాయి. అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అన్నారు శంకర భగవత్పాదులు. అమ్మ జ్ఞాన వైరాగ్యములను కూడా నాకు కటాక్షించమ్మా, భిక్షాం దేహి అని అడుగుతున్నానమ్మా అన్నపూర్ణమ్మ అని అడిగారు. కాబట్టి అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి ఆ అమ్మని అమ్మా అని పిలిస్తే చాలు అనుగ్రహిస్తుంది. ఈ శ్లోకం ధారణలో ఉండగా మనం బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. ఆ అమ్మ అనుగ్రహం కలిగిందా ఇక ఆవిడ అధర్మం వైపుకు వెళ్ళనివ్వదు. పాపచింతనకి దూరం చేసి అమ్మవారు బ్రతకమన్న రీతిలో బ్రతికేటట్టుగా మనకి కావలసినటువంటి ధృతిని కల్పించి, వీడు నేను చెప్పినట్టుగా బ్రతికేటటువంటి స్థితి కలిగి ఉన్నవాడు అన్న కారణాన్ని అడ్డుపెట్టి మనకి రక్షణ కవచాన్ని సృష్టించి కాపాడుకుంటుంది ఆ తల్లి. కాబట్టి అటువంటి తల్లి అనుగ్రహానికి ఈ శ్లోకం ఎంతో ప్రధానమైనటువంటి శ్లోకం. ఆ తల్లి బుద్ధి ప్రచోదనాన్ని కల్పిస్తుంది. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా సరే లఘుగాయత్రి అని ఉంటుంది. మనం ఏదైనా కార్యాన్ని పూర్తి చేశామనుకోండి, అది యజ్ఞం చెయ్యండి, యాగం చెయ్యండి, పూజ చెయ్యండి, గాయత్రి చెయ్యండి, ఏది చేసినా మనం చిట్ట చివర లఘుగాయత్రిలో ఒక మాట అడుగుతాం. ఆ చేసిన కార్యానికంతటికీ ఫలితమేమి అంటే ప్రచోదయాత్. ప్రచోదయాత్ అంటే ప్రేరేపింపబడుగాక. సంకల్ప వికల్ప సంఘాతము మనస్సు. మనస్సు అనేకమైన ప్రతిపాదనలు తీసుకొచ్చి చేస్తూ ఉంటుంది. ఇందులో మీరు బాగా గమనించవలసినటువంటి విషయం, పట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది.
మనసుకున్న లక్షణం ఏమిటంటే ఇంద్రియములను సుఖము కొరకు వాడుకోకుండా, శరీరాన్ని సుఖం కోసం వాడుకోకుండా ప్రతిపాదన మనస్సు తనంత తానుగా ప్రారంభంలో ఎప్పుడూ తీసుకున్నాం. అక్కడ లడ్డు ఉన్న తినకులే అని అనదు. శరీరంతో సుఖపడకుండా ఉండు అన్నది చెప్పదు, సుఖపడు అంటుంది. ఈ కంటితో అలా చూడకూడదు, తప్పు అన్నా సరే చూడు అంటుంది. ఈ చెవితో వినకూడదు అటువంటివి, విను. ఈ నోటితో అలా మాట్లాడకూడదు, మాట్లాడు. చేతులతో అటువంటి పనులు చేయకూడదు, చెయ్యి. కాళ్ళతో అటువంటి చోట్లకు వెళ్ళకూడదు, వెళ్ళు. ఎందుకు, దేనికి అంటే వీటిని అడ్డుపెట్టి సుఖాన్ని అనుభవించడానికి ఇష్టపడుతుంది. మనసు ఎప్పుడూ సుఖాన్ని అనుభవింపచెయ్యడానికి ఇంద్రియాల్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంద్రియాల్ని వాడుకుని సుఖాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నం ఒక పక్క జరుగుతుంటే పాపము పుణ్యము అన్న వివక్ష ఎక్కడ ఉంటుంది చెప్పండి నాకు? ఎలా ఉంటుంది? చిన్న పిల్ల అలా వెళ్ళిపోతోంది. ఇప్పుడు ఆ పిల్ల మెళ్ళో వేసుకున్నటువంటి బంగారు గొలుసుకి పెద్ద గొలుసేసిందమ్మ. ఆ కొక్కెను జారిపోయింది. జారిపోయి గొలుసు ఇలా జారిపోతూ ఆ పిల్ల వేసుకున్నటువంటి పట్టుబట్ట యొక్క జరీ తీగకి పట్టుకుంది. ఇంకొక 4 అడుగులు వేస్తే అది పడిపోతుంది. ఆ పిల్ల చూసుకునే స్థితిలో లేదా, ఆడుకుంటోంది. మనసు ఆ పిల్ల ఆడుకుంటోంది, జారిపోతోంది నగ, తీసుకో. ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నావు ఇటువంటి హారం దొరికితే బాగుండని. మన జన్మలో సంపాదించగలమా? తీసుకుని ఉత్తర క్షణం జేబులో పెట్టుకుని వెళ్ళిపోయి, ఎవ్వరికీ తెలియదు. నువ్వు ఇక్కడికి వచ్చామని చూసిన వాడు కూడా లేదా, పిల్లకి తెలియదు. వెంటనే పక్కన ఇంకో సంకల్పం కూడా వస్తుంది, అది బుద్ధి. అది అంటుంది, ఏం పావుకుంటావు? నిన్న వెళ్ళి విన్నావుగా, కామాక్షి పరదేవతయే నిన్ను పరిశీలించడానికి బాలారూపంలో తిరుగుతోంది. ఈ నగ ఒక్కటి పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నావా, త్రాచుపావుని పట్టుకెళ్ళి పెట్టినట్టే ఇదొక్కటి కాల్చేస్తుంది నీ ఇంటిని. నువ్వు ఆ పిల్లని ఒక్కసారి ఆపి, పాప నీ గొలుసు జారిపోతోందమ్మా అని ఆ పిల్ల మెడలో బంగారు గొలుసు అమర్చు. నీ జన్మలో నువ్వు వెళ్ళి కాంచీపురంలో కామాక్షి పరదేవత మెడలో ఒక బంగారు గొలుసు వెయ్యగలిగినటువంటి అదృష్టాన్ని పొందలేవు. అమ్మవారు ఈ అదృష్టాన్ని వాడుకోరా, నా మెడలో బంగారు గొలుసుని అలంకారం చెయ్యని పిలుస్తోంది. అలంకారం చెయ్యి, ఆవిడ అనుగ్రహం నిన్ను పైకెత్తుతుంది అని చెప్తుంది. నాకొక్క మాట బాగా గమనించి చెప్పండి. ఇప్పుడు మీరు నాకేం చెప్పక్కర్లేదు, మనసులో ఆలోచించండి. ఆ గొలుసు తీసుకోకుండా వదిలేయాలనుకోండి, నా కళ్ళ ముందు నాకు ఎదురుగుండా ఉన్నటువంటి సుఖం జారిపోతాం. అవునా కదా? అది ప్రత్యక్షం. నా కళ్ళ ముందు ఉన్నటువంటి గొలుసు, నాకు దక్కవలసిన గొలుసు దక్కకుండా పోతోంది. ఆ గొలుసుని పట్టుకెళ్ళిపోవచ్చు, జారిపోతోంది. నేను ఎంతో పోగొట్టేసుకుంటున్నాను, అది ప్రత్యక్షంగా తెలుస్తోంది. ఆ పిల్ల మెడలో నేను కామాక్షి పరదేవత అన్న భావనతో ఆ గొలుసు కొక్కెం పెట్టి పంపించేస్తే అమ్మవారు ప్రీతి చెంది నన్ను కాపాడుతుంది. అది నిజమనడానికి ఏమిటి నమ్మకం? దీనికి ఎదురుగుండా ఉదాహరణ ఉంది. ఆ గొలుసు వదిలేస్తే ఉత్తర క్షణం నాకు 5 లక్షల రూపాయలు నష్టం వచ్చింది, జేబులో వేసుకున్నాను, 5 లక్షలు వచ్చేసినట్టే. వదిలేశానా, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందనడానికి నమ్మకం ఏముంది? ఉంది. ఏమిటో తెలుసా? గురువు, శాస్త్రం. ఇప్పుడు గొలుసు జేబులో వేసుకోకుండా నువ్వు నిలబడాలి అంటే నీకు ఆ రెండిటి మీద నమ్మకం ఉండాలి. గురువు మీద, శాస్త్రం మీద నమ్మకం ఉండాలి. గురువు మీద, శాస్త్రం మీద నీకు నమ్మకం ఉంటే అది సత్యం కాబట్టి నేను ఇలాంటి పనులు చేయను. నీ కంటి ముందు ఎదురుగా ఉన్న భోగాన్ని నువ్వు తిరస్కరిస్తావు. నాకు అదే కావాలి, అది నాకు రక్షణ అని నిలబడిపోతావు. ఇలా నిలబడగలిగిన లక్షణాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ అన్న మాటకు అర్థం అది. అందుకే శ్రద్ధ యందు ఘర్షణ ఉంటుంది. శ్రద్ధ యందు ఘర్షణ లేకుండా కుదరదు. ఘర్షణ ఉంటుంది. శ్రద్ధ ప్రారంభంలో ఘర్షణ ఉంటుంది. ఆయన చెప్పాడు కానీ అలా చేయకుండా ఉండడమా, ఏమిటో వదిలేసుకోవడమా కళ్ళ ముందు, ఏమిటి అంత సంతోషంగా హాయిగా ఏదో చూసి విని ఉండేవాడిని, ఈయనేమో ఇలా చెయ్యి అన్నాడు, ఏమిటో ఇప్పుడు ఇవన్నీ మానేయాలంటే బాధగా ఉంది, మానేయాలంటే చికాకు, సరే ఏదో ఫోన్లే అమ్మవారి నామం ఏదో చెప్పుకుందాం, దాని మీద అంత పెద్ద అనురక్తి లేదు కానీ అది రక్షిస్తుంది అన్నాడు. ఇప్పుడు మీకు ఇష్టం లేని దాన్ని పట్టుకోవాలి, ఇష్టం ఉన్నదాన్ని వదలాలి. ఘర్షణ ఉందా లేదా? కానీ మీరు ఇది వదిలి అది పట్టుకోవాలంటే శ్రద్ధ ఉండాలి, అప్పుడే పట్టుకోగలరు.
ఈ శ్రద్ధకి ఆది విత్తనం ఎక్కడుంది? గురువు గారి మాట మీద నమ్మకంలో ఉంది, శాస్త్రం యొక్క మాట మీద నమ్మకంలో ఉంది. అందుకే శ్రద్ధ అన్న మాటని శంకరాచార్యులు వారు వ్యాఖ్యానం చేశారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. గురువుగారు చెప్పారు సత్యం, శాస్త్రం చెప్పింది సత్యం, కాబట్టి నేను ఈ మాట ఇలా పట్టుకుంటాను, పెద్దలు చెప్పిన మాటని, ఇది పట్టుకోవడం నన్ను ఉద్ధరిస్తుంది అని ఎవరు పట్టుకుంటాడో వాడు ఉద్ధరింపబడతాడు, వాడు ఈశ్వరుడి చేత అనుగ్రహింపబడతాడు. యయా వస్తూపలభ్యతే, వాడికి అన్నీ లభిస్తాయి. ఆ శంకర భగవత్పాదులు, వ్యాసుల వారు, పెద్దలు, గురువులు ఏం చెప్పారో అదే సాయిబాబా గారి యొక్క సందేశం కూడా, శ్రద్ధ అన్నమాట. ఇప్పుడు ఏమైంది? ఆ సాశ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ ఎక్కడ ఉందో అక్కడ సమస్తమైనటువంటి ప్రయోజనములు నెరవేరుతాయి. అంటే ఇప్పుడు శ్రద్ధ కలగడానికి ఒక ఘర్షణ మనసులో ఉంటుంది, కానీ నమ్మకంతో నువ్వు నిలబడాలి. నిలబడితే నీకు అర్థం అవుతుంది అది ఎంత రక్షణో అర్థం అవుతుంది. అలా అర్థం అవడం అనేటటువంటి ప్రక్రియలో ఆ నమ్మకంతో నిలబడడానికి కావలసిన అధ్యవసాయంతో కూడినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని అమ్మవారిస్తుంది. అందుకే ఆవిడ గురుమండల రూపిణి. ఆవిడ 4 చేతులతోటి వచ్చేసి ప్రబోధం చేయదు, గురు రూపంలో తిరుగుతుంటుంది ఈ భూమండలంలో. ఆమె ఎవరి రూపంలో తిరుగుతుంది అంటే గురువుగారి రూపంలో తిరుగుతుంది. అంతే గురువుగారి వాక్కు అగ్ని, అగ్ని దహించేస్తుంది. గురువుగారి వాక్కు అజ్ఞానాన్ని దహించేస్తుంది, జ్ఞానాన్ని కల్పిస్తుంది, మంచి బుద్ధిని కటాక్షిస్తుంది. అందుకే ఆవిడే గురువు. అందుకే కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓ కాత్యాయని, మా బుద్ధులను ప్రేరేపించు. ఎటువైపు? మంచివైపు. ఆవిడ గురువుగా లోకంలో ఉన్న వాళ్ళందరి యొక్క బుద్ధులకు సక్రమమైన ప్రేరణనిస్తుంది గురు రూపంలో. ఆ గురువుగా వచ్చి అనుగ్రహిస్తూ ఉంటుంది ఆ తల్లి. అందుకే లలితా సహస్రంలో దక్షిణామూర్తి రూపిణి, గురుమండల రూపిణి అన్ని పేర్లు ఆవిడికి. గురువు దీక్షను అనుగ్రహిస్తాడు. దీక్ష అన్నది వేదంలో 2 రకాలుగా అన్వయం అవుతుంది. దీక్ష అన్న మాట ప్రధానంగా దేనికి అన్వయము అంటే యజ్ఞమునకు అన్వయం. యజ్ఞ దీక్ష అంటారు. యజ్ఞం చేసేటప్పుడు దీక్షా స్వీకారం చేసి అవబృత స్నానంతో విడిచిపెట్టేస్తారు. యజ్ఞం చేస్తే దీక్ష ఉండాలి. మళ్ళీ దీక్ష గురువుగారు మంత్రోపదేశం చేసినప్పుడు ఇస్తారు. గురువుగారు మంత్రోపదేశం చేసినప్పుడు ఇచ్చేటటువంటి దీక్ష ఎలా ఉంటుంది అంటే ఆయన ఒక్కసారి ఇచ్చినటువంటి ఆ దీక్ష జీవితాంతమో అలా నిలబడిపోతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, గది చీకటిగా ఉంది, వెలుతురు కావాలి, అక్కడే ఉంది, ఆ విద్యుత్తు కానీ ప్రవహించిందా, మనకంతటికి గది అంతా కాంతిని నింపగలిగినటువంటి బల్బ్ అక్కడే ఉంది. మనం చెయ్యవలసింది ఏమిటి? ఆ మీట కిందకి నొక్కితే చాలు. అది ఇలా కిందకి నొక్కామా మళ్ళీ మనం పైకి ఎత్తాలి తప్ప, లేకపోతే అది గదిలో అలాగే ప్రసరిస్తూనే ఉంటుందా ఉండదా? తప్ప చెయ్యి పెట్టి ఉండక్కర్లేదు. ఒకసారి చెయ్యి పెట్టి ఇలా అంటే చాలు, ఆ కాంతి అలాగే ఉంటుంది. గురువు ఇచ్చే దీక్ష అలాగే ఉంటుంది. ఆ గురువుగా ఆవిడే ఉంటుంది. ఎవరిని అనుగ్రహించాలో వాళ్ళకి ఆ గురు తత్వము చేత అనుగ్రహిస్తుంది. అందుకే ఆవిడ 3 రకాలుగా అనుగ్రహిస్తూ ఉంటుంది లోకాన్ని. ఒకటి కుక్కుట దీక్ష, స్పర్శ దీక్ష అంటారు, దానికి కామాక్షి. రెండవది నయన దీక్ష అంటారు, చూపుల చేత పోషిస్తుంది, మీనాక్షి అంటారు. స్మరణ దీక్ష, ఒక్కసారి స్మరించి జ్ఞాపకం తెచ్చుకుని అనుగ్రహిస్తుంది, దాన్ని కమట దీక్ష, తాబేటితో పోలుస్తారు, అది విశాలాక్షి. అందుకే అక్షి సంబంధం, కంటి సంబంధంగా 3 పేర్లతో వెలిసింది ఆవిడ. ఒకటి కామాక్షి, 2 మీనాక్షి, 3 విశాలాక్షి. గురుమండల రూపిణి అయి గురువుల రూపంలో ఈ 3 రకాలుగా అనుగ్రహిస్తుంది. ఒకటి స్పర్శ దీక్ష, కుక్కుట దీక్ష అంటారు. కుక్కుట దీక్ష అంటే కోడి మీద కూర్చున్నట్టుగా, లేదా నేను మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలి అంటే, కోడి గుడ్డు ఎక్కడి నుంచి వస్తుంది? కోడిలోంచే వస్తుంది. కోడి పెట్ట గుడ్డు పెడుతుంది. కోడి పిల్ల ఎక్కడుంది? గుడ్డులో ఉంది పిండం, పైన ఉంది పెంకు ఉంది, లోపల పిండం ఉంది అన్న విషయం కోడికి తెలుసు.
గట్టిగా కూర్చుంటే పెంకు పగిలిపోయి లోపల ఇంకా పొదగబడనటువంటి పిల్ల పైకి వచ్చేసి అకాల మృత్యువు పొందుతుందన్న జ్ఞానము కలిగినటువంటి కోడిపెట్ట తన బరువంతా గుడ్డు మీద పెట్టకుండా గుడ్డక్కడుంటే 2 కాళ్ళతో మెల్లమెల్లగా నడిచొచ్చి దాని పొట్ట కింది భాగం ఒక్కటి గోరువెచ్చగా గుడ్డు పెంకుకి తగిలేటట్టుగా జాగ్రత్తగా కిందకి వంగి పొట్ట గుడ్డు పై భాగానికి పెంకుకి తగిలేటట్టుగా కూర్చుని గట్టిగా కూర్చోకుండా ఒత్తిడి లేకుండా చూసుకుని తనలో ఉన్నటువంటి వేడిని ఆ గుడ్డు పెంకుకు తగిలి పెంకు వేడెక్కి పెంకులో ఉన్నటువంటి వేడి లోపల ఉన్న పిండానికి తగిలి ఆ వేడిని పుచ్చుకున్న పిండము పొదగబడి పిల్ల అయ్యే వరకు ఆ వేడిని ప్రసారం చేస్తుంది. ఈ వేడి పుచ్చుకున్నటువంటి గుడ్డులోని పిల్ల పొదగబడి పెంకు పగలగొట్టుకుని పైకి వస్తుంది. ఇక మళ్ళీ స్పర్శనిస్తుందా? అక్కర్లేదు. తన యొక్క స్పర్శ చేత గుడ్డు పెంకు పగిలిపోయి పిల్ల పొదగబడి పైకి వచ్చేట్టు చేసింది. గురువు దీక్ష ఇచ్చేటప్పుడు తన స్పర్శ చేత అనుగ్రహిస్తాడు శిష్యుడు. అందుకే శిష్యులు సంప్రదాయ శిష్యులు అని అంటారు. అంటే మంత్రదీక్ష పొందిన శిష్యులు సంప్రదాయ శిష్యులు. గౌణ శిష్యులు అంటారు. అంటే ఆయన్ని గురువు గారు అని నమ్మకంతో చూస్తారు. గురి ఆయన మీద మా గురువు గారండి అంటారు. గౌణ శిష్యుడు మంత్రోపదేశం పొందలేదు, సంప్రదాయ శిష్యుడు కాడు, గౌణ శిష్యుడు అంటారు ఆయన. అలా ఇప్పుడు అమ్మవారు కూడా ఒక గురువు రూపంలో మంత్రదీక్షనిస్తుంది. అటువంటి గురువు ఆ మంత్రాన్ని ఎన్నో పర్యాయాలు జపం చేసి మంత్రాధిష్టాన దేవతానుగ్రహాన్ని పొందినటువంటి గురువు గారు ఒక సుముహూర్తం చూసుకుని హస్తమస్తక సంయోగం చేస్తాడు. తన చేతిని తీసుకెళ్ళి శిష్యుని యొక్క తల మీద ఉంచుతాడు. గురువుగారు చేసినటువంటి తపస్సు శిష్యునిలోకి ప్రవేశించి పెంకు పగిలి ఆ లోపల నుంచి కోడిపిల్ల ఎలా గుడ్డులోంచి పైకొచ్చిందో అలా అజ్ఞానం అనేటటువంటి పొర చిట్లిపోయి భగవంతుని వైపుగా నడవగలిగిన ప్రజ్ఞ అంకురిస్తుంది. ఆ మంత్రం మీద, మంత్ర దీక్ష మీద, మంత్రాధిష్టాన దేవత మీద అంత నమ్మకం కలుగుతుంది. అలా ఇచ్చేటటువంటి గురువు రూపంలో తిరుగుతున్న తల్లి అమ్మవారే. ఇది అస్తమానం అందరూ చేసే ప్రక్రియ కాదు. అంత తపస్సు చేసిన మహాపురుషులు అనుగ్రహిస్తూ ఉంటారు గురు రూపంలో. అందుకే మీరు చూడండి, కామాక్షి దీనికి సంకేతం. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో కామాక్షి పరదేవత మీద ఒక శ్లోకం చేశారు. శృతీనాం మూర్ధానో దతతి తవయౌ శేఖరతయ మమాప్యేతో మాత శిరసిదయయా దీహి చరణౌ అంటారు. అమ్మా, నీ 2 పాదములు నా తల మీద పెట్టమ్మా అన్నారు. పాద స్పర్శాన్ని గురువుగారు ఎంతో సంతోషిస్తే, ఎంతో మహాత్ములైనటువంటి వారు జీవితంలో ఒక్కరినో ఇద్దరినో అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగా తన కాలు శిష్యుని యొక్క తల మీద ఉంచుతారు. అది ఏదో సరదాగాను వేళాకోళానికి వేళంబరానికి చేసేది కాదు. ఎంతో అనుగ్రహిస్తే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి ఒకప్పుడు ఒక మహాపురుషుడు, సంస్కృత పండితుడు, దక్షిణామూర్తి స్తోత్రానికి అద్భుతమైన వ్యాఖ్యానం చేసి పట్టుకెళ్ళి పుస్తకం అక్కడ పెట్టారు. ఆయన ఇలా తిప్పి చూశారు. మహానుభావుడు అపరశివస్వరూపం, పరమ సంతోషం పొందారు. నీకేం కావాలన్నారు. మీ పాదం నా తల మీద ఉంచండి అన్నారు. అబ్బో, పెద్ద కోరిక కోరావు. రేపు శుక్రవారం తలస్నానం చేసి తెల్లవారకట్ట కామాక్షి దేవాలయంలో కూర్చుని గాయత్రి చేశాక మూక పంచశతి పారాయణ చేసి నా దగ్గరికి రా, నా పాదం ఉంచుతానన్నారు. వెంటనే ఆ అమృత ప్రవాహం పడుతుంది. అది గురువులు అనుగ్రహించేటటువంటి స్థితి. అది ఒక్కొక్కసారి గురువుగారి అనుగ్రహం లేకపోయినా శిష్యుడి యొక్క నమ్మకం చేత వస్తుంది. అందుకే భగవాన్ రమణులు అంటారు, ఎవరు గురువు? నీకు ఎక్కడ గురుందో ఆయన గురువు. నీ గురి గురువు. గురువు అంటే బరువు, లఘువు అంటే శిష్యుడు. ఒకప్పుడు రామానంద స్వామి వారు ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఆ గంగ ఒడ్డును తిరుగుతూ స్నానానికి వెళ్ళేవారు. కబీర్ దాస్ గారికి ఆయన దగ్గర ఎలా అయినా రామనామాన్ని, రామమంత్రోపదేశం పొందాలని కోరిక. ఏదో కారణాంతరాల చేత నాకు ఇవ్వరేమో అని ఆయనకు అనుమానం కలిగింది. కానీ ఎలా? మరి గురువుగారు తన పాదంతో తల మీద తొక్కి ఇవ్వాలని ఆయన కోరిక. ఆయన ఏం చేశారంటే, కటిక చీకట్లో తెల్లవారుజామున రామానందుల వారు గంగా తీరంలో స్నానానికి తిరుగుతున్న వేళ ఆ ఇసుక తిన్నె మీద పడుకున్నారు. రామానంద స్వామి వారు వెళ్ళిపోతూ ఖచ్చితంగా కబీర్దాస్ గారి తల మీద కాలేశారు.
అయ్యో ఎవరిదో తలని రామరామ అన్నారు. ఆయన ఎప్పుడు రామనామం చెప్తుంటారు. రామరామ అన్నారు. హే భగవన్ నాకు ఉపదేశం జరిగిపోయిందన్నారు కబీర్ దాస్. తరించిపోయారంతే. ఇప్పుడు రామానందుల వారు ఉపదేశం చేశారా, కబీర్ దాస్ గారు ఉపదేశం పొందారా? ఉపదేశం అంటే దీక్ష, జీవితాంత దీక్ష అంటారు. అందుకే ఇప్పుడు గురువుగా రామానంద స్వామి వారి నోటి వెంట వచ్చినటువంటి రామనామం కబీర్ దాస్ గారి జీవితాన్ని మార్చేసింది. అది స్పర్శ చేత అనుగ్రహిస్తాడు గురువు. అలా ఇచ్చేటటువంటి సాంప్రదాయికమైనటువంటి ఆ గురు శిష్య సంబంధం, ఆ దీక్ష ఏది ఉందో, అలా ఆ తల్లి కాత్యాయని గురువుల రూపంలో ఉండి ఈ లోకాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. మంచి మంచి ఆలోచనలను కలగచేసి కొన్ని కోట్ల జన్మల నుంచి వెంటాడి వస్తున్నటువంటి అజ్ఞానం విచ్చిపోయేటట్టు చేసి భగవంతుని వైపుకి నడిపిస్తుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.